24 గంటల కరెంట్ ఇస్తుండ్రా రైతులకు? ఇస్తలేరు కదా. 6 గంటలు 12 గంటలు కూడా అత్త పెద్ద గగనమాట కరెంటు. ఊళ్ళ పంట రైతులు చెప్తా ఉన్నారు, వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన బయటకు పంచుకుంటా ఉన్నారు. రైతన్నలు బాయిల కాడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి పాపం వాళ్ళు బాధపడతా ఉన్నారు. కరెంట్ ఎక్కువ ఇస్తుర్రా, సాగు ఎక్కువ అవుతుంది, అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, ఇప్పటి నుంచే కరెంటు కటకట అంటే ఇప్పుడు కరెంటు కోతలకు ఇది ముందుగాల వీళ్ళు హింటించుకుంటా పోతారు అన్నట్టు. అదాని అంబానీలతో చేతులు కలిపి సోలార్ ప్లాంట్లను పెట్టిపిచ్చే ఆలోచన చేస్తా ఉన్నాడు. సోలార్ మీటర్లు అని చెప్పేసి, వాళ్ళకు మోటార్లకు మీటర్లు అని చెప్పేసి ఇట్లా ఇలా ఎక్కువ సాగైతుందట. అందుకనే కరెంటు కటకట ఇప్పుడే మొదలైందట. ఎక్కువ సాగైతుందట. ఎక్కువ సాగైతే మీరు 24 గంటల కరెంట్ ఇస్తుర్రా రైతులకి? ఇయ్యలేమన్నా 6 గంటలు 8 గంటలు కూడా ఇస్తలేరట. ఇట్లాంటి వార్తలు రాసుకురావడానికి అనిపించాలేమన్నా. ఇప్పటికే కరెంటు కోతలు మొదలు పెట్టిర్రు, ఎండలు ముదరనేలే. ఇక ఎండాకాలం పరిస్థితి ఇంకెట్లుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కొత్త డిస్కంలు పెట్టాలి, కొత్త డిస్కంల పేరుతో అప్పులు తేవాలి, అప్పులు తెచ్చి బుక్కలు పెట్టాలి, ప్రజలకేం ఫాయిదా ఉండదు అనే ఆలోచన మీది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది. వీళ్ళు ఏమన్నా చేస్తారట ఇంకా ప్రజలకు.